హలో అండి, నేను అరుణానందగిరి. చెట్టు మీద చిట్టి పక్షులు వచ్చినాయనే వచ్చిన ఇప్పుడు అల్లరేస్తుంది. ఎట్లా ఆడుకుంటాను చూడండి. పొద్దున్నే ఇట్లా పక్షులను చూస్తే భలే సంతోషం అనిపిస్తుంది. ఫైవ్ 5:30 అవుతుంది. ఇక మరి మన రొటీన్ స్టార్ట్ చేద్దాం అండి. నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. బయటకు వెళ్దాం అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు ఒక కొత్త పచ్చడి చేసుకుందాం, అందుకే మీకు చూపిస్తున్నా. ఇక చూడండి, ఈ పచ్చడి మెయిన్గా మునగ ఆకు ఇదేమో కొద్దిగా కొత్తిమీర, ఎందుకంటే దీని ఫ్లేవర్ తెలియకుండా పచ్చిమిర్చి, టమాటా, ఇక జీలకర్ర వేసుకుందాం. తర్వాత కొన్ని నువ్వులు కూడా వేసుకుందాం. మునగ ఆకు తెచ్చిండ్రు. మునగాకు కూరగాయలు అమ్మేటోళ్ళని తెమ్మంటే వాళ్ళు తెస్తారు. మాకు మునగాకు కావాలని అంటే ఓకేనా, నేను తెస్తా అన్నాడట, తెచ్చిండి. ఈరోజు ఈ మునగాకు పచ్చడి కూడా చేద్దామని చేస్తున్నా. అదేమో కారపొడి తయారు చేసుకోవడానికి తెప్పించిన, కడిగి పెడితే ఇవాళ లేకుంటే రేపటి వరకన్నా తడి మొత్తం లేకుండా అవుతుంది. అప్పుడు మనం ఆకంతా తెంపి మనం కరివేపాకు కారపొడి లాగానే వేసుకోవాలి. ఇదంతా ఆరిపోతుంది. ఇక ఇప్పుడేమో ఇది దోశ కోసం చేస్తున్నా. ఈ పచ్చడి మాత్రం దోశ కోసం చేస్తున్నా. ఇక ఇలా కూడా వేసేద్దామని వేస్తున్నా. జనరల్గా కారపొడి, మునగాకు కారపొడి అట్లా వేసుకుంటారు. మొన్న మనం మునగాకుతోటి అది చపాతీలో కూడా వేసి చేసుకున్నాం కదా, అట్లా కూడా వేసుకోవచ్చు. పప్పు కూడా వేస్తారు పొడిగా. ఈరోజు నేను అప్పటికి వేస్తా. మసూరి దాల్ వేసి వేస్తే కొంచెం గింజలు ఉండేటట్టు వేసుకోవచ్చు. మసూరి దాల్ అన్న వేసుకోవచ్చు, పెసరపప్పు అన్న వేసుకోవచ్చు. రెండు కూడా ఈజీ ఉడుకుతాయి కదా. కొంచెం ఒక స్పూను అట్లా నువ్వులు వేసుకుందాం. ఇక ఇది చల్లారిన తర్వాత మరి మిక్సీ జార్లు వేసుకొని సరిపోతాయి. అయితే ఇక్కడ మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవన్నా వద్దా అనేది మీ ఇష్టం. వేసుకుంటే కొంచెం కారంగా ఉంటుంది. తినేవాళ్ళు ఉంటే వేసుకోండి. ఇక చూడండి, మునగాకు, తర్వాత కొత్తిమీర ఎందుకు వేసిన అంటే ఈ మునగాకు ఫ్లేవరు మనకు కొంచెం తెలియకుండా ఉండడానికి వేసిన. అసలు ఏర్పడది, టమాటా కూడా ఉంది కాబట్టి ఏం ఏర్పడదు. చాలా ఐరన్ ఉంటుంది అంటారు, మంచి పీచు పదార్థం కూడా ఉంటుంది అంటారు మునగాకుల. ఇక ఆరోగ్యానికి మంచిదని. మరి దీనికి మందు ఏమి వేయరు, మామూలుగా ఉట్టిగానే పెరుగుతాయి కదా చెట్లు, అట్లా మందు కూడా వేయరు. అయితే జనరల్గా మనకు అక్కడక్కడ ఇండ్లలో పెట్టుకుంటారు, కానీ వాళ్ళ ఇంటికి పోయి మనం మునగాకు ఇవన్నీ అడగం కదా. తెలిసిన వాళ్ళైతే అడగచ్చు, కానీ అందుకని కొన్నాం మేము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేద్దాం. మన మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది సూపర్గా. ఇక ఇప్పుడు చక్క దోశ వేసుకొని మరి తిందాం. మన బ్రేక్ఫాస్ట్ దోశ రెడీ అవుతుంది. ఇక ఇప్పుడే చట్నీ చేసిన కదా, చట్నీ రెడీ అయిపోయింది. ఇక వారికి కొంచెం అటు సైడ్ కూడా ఒక్కసారి వెంపితే ఇష్టం, అందుకే తన కోసం అట్లా చేస్తున్నా. చట్నీ వేసి సర్వ్ చేద్దాం. మన బ్రేక్ఫాస్ట్ అవుతూ ఉంది. అక్కడ కిచకిచా నడుస్తూ ఉంది. వాటికి కూడా పోహ పెట్టిన. అవి చూడండి, ఒకటి అందుకొని పోయింది. పోహ అంటే కారంగా ఉంటుంది కదా, అయినా తింటున్నాయి. బాగా కారం ఏమి ఉండదు కాబట్టి ఇక తింటున్నాయి. పల్లీలు, పుట్నాలు ఉంటాయి కదా, పక్షులు భలే తింటున్నాయి.
సరే దోశ మధ్యలో వచ్చినట్టు కొత్త ట్రై చేసిన ఎట్లా ఉందో చెప్పు. కారం కాదు ఆయనతో ఉండాలి మరి. నువ్వు సప్పగా అన్నీ సప్పగా తింటా అంటే ఎట్లా ఉండాలి. 3 పచ్చిమిర్చి వేసిన, ఎక్కువేలే. 3 వేసిన పచ్చిమిర్చి. టేస్ట్ చేసిన నేను చట్నీ కూడా ఆల్రెడీ జార్లకి వెళ్ళి తీసేటప్పుడు చూస్తా, ఎందుకంటే ఉప్పు తక్కువ అయిందా ఎట్లా ఉంది అనేది చూస్తా. మంచిగా ఉంది అట్లాంటప్పుడు మనం మునగాకును కూడా పచ్చడి చేసుకొని తినచ్చు. ఇంకా మా వారికి 2 పెట్టిన కదా, మరి ఇంకా 2 అయిన తర్వాత తనకు సర్వ్ చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఈ లోపల టీ పెడదాం. కొంచెం క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళకు ఎక్కువ కలిస్తే సరిపోతుంది. చూడండి టీ కూడా పెట్టిన, టీ రెడీ అవుతుంది. ఇంకా దోశ తిని టీ తాగుదాం. మళ్ళీ ఒక 3-4 రోజులలో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ అన్ని క్లీనింగ్. ఇక ఇది కథ. మళ్ళీ టేస్ట్ ఎట్లా ఉందో మీకు చెప్తా. మంచిగా ఉంది, అసలు మంచిగా అంటే మంచిగా ఉంది. హలో అండి, నేను అరుణానంద దగ్గర. ఇప్పుడే మన వంట స్టార్ట్ అవుతుంది. రైస్ అయింది, సింపుల్ కర్రీ చేస్తున్నా. సింపుల్ కర్రీ, డిఫరెంట్ కర్రీ. ఇక చూడండి పప్పులు ఇవన్నీ ఇట్లా పోషించుకుందాం. ఒక్కొక్క రోజు మనం చట్నీలలో ఈ పప్పు వాడతాము, ఒకరోజు ఈ పప్పు వాడతాం, ఒకరోజు ఉప్మాలు ఇది వాడతాం. ఇట్లా అట్లా బియ్యపు రవ్వ ఉప్మా చేయక చాలా రోజులు ఏం చేయాలి, దానికి కంపల్సరీ పెసరపప్పు వాడతాం. దాన్ని ఉంచుకున్నాడా. అయితే ఈరోజు నేను మసూరి దాల్, ఇక్కడ చూడండి మునగాకు మసూరి దాల్ కర్రీ చేస్తున్నా. ఇక దీనికైతే మామూలుగా అన్ని కూరలకు చేసినట్టే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటామంటే మంచిగా ఉంటుంది. అయితే ఈ పప్పు గింజలు ఉండేటట్టే చేసుకోవాలి. తర్వాత దీనికి కాంబినేషన్గా చారు అట్లాంటిది బాగుండదు. అవసరం అనుకుంటే సైడ్కి ఏదైనా పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బయట వర్షం కూడా పడుతుంది, సన్నపు తుంపర పడుతుంది. అట్లాంటప్పుడు చారు, సాంబార్ ఇట్లాంటివి అసలు వేసుకోవాలనిపించేది. ఇక ఎక్కువ లంచ్ కూడా ఎక్కువ తినబుద్ధి కాదు. వేడన్నంతో ఒక 4 బుక్కలు మంచిగా తింటామంటే సరిపోతుంది. చూడండి ఆకు కడిగి ఆరబెట్టిన కదా, అది వేసిన. అయితే నేను చల్లచారు చేద్దామని అనుకుంటున్నా, కానీ వద్దంటారు. మరి చూద్దాం, కొంచెం చేస్తే పోయేదేముందని అనిపిస్తుంది. ఉంది కాబట్టి చల్లగా ఉంది. పెరుగు మన దగ్గర ఎక్స్ట్రానే ఉంటుంది. ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా వాతావరణం, ఎక్కువ ఒడవది. అందుకని మరి ఈ కొత్తిమీర కాడలు మంచి కమ్మటి స్మెల్ వస్తాయి, అందుకని వేస్తున్నా. ఇక చల్లచారు చేద్దాం. కొత్తిమీర కాడలు మంచి కమ్మటి వాసన వస్తాయి ఉడుకుతాయి. ఇక చారు, టమాటా రసం అట్లాంటి వాటిలలో కూడా, పప్పుచారుల అందులో కూడా బాగుంటుంది. ఇక మెంతాకు అసలు అయితే ఇంట్లోకి మెంతాకు అవసరం లేదు, కాకపోతే మన దగ్గర బాగుంది. ఇక వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ రోజులు కూడా ఈ ఆకుకూరలు ఏవైనా ఉండవు, వాడితే బెస్ట్ అని నేను వేస్తున్నా. మీ దగ్గర లేకుంటే వేయకుండా పర్వాలేదు. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. ఈ పసుపు అయితే మరి మనం పట్టించుకున్నది, అక్కడికి పోయి గిర్ని దగ్గర నిల్చుండి పట్టించుకున్న పసుపు మిరప్పొడి 2 కూడా మంచిగా మనం అక్కడ ఉండి చేయించుకోవాలి. ఎందుకంటే కోటి విద్యలు కూటి కొరకు అంటారు. ఇక లేడీస్ కొన్ని ఎప్పుడో తరతరాల నుండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనం ఇట్లున్నాం. కాకపోతే ఇప్పుడు ఇక అన్నీ కొనుక్కునుడు అవుతుంది కదా. మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి నేను అట్లా చేస్తున్నా. పెద్ద సిటీలలో ఎక్కడ ఉంటుందో తెలియనప్పుడు ఇంకేం చేయలేరు, మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి. అందుబాటులో అంటే పక్కకు కాదు, ఓ 100 రూపాయలు పెడితే పోయి రావచ్చు. ఇక ఇప్పుడు మునగాకు వేద్దాం. మునగాకు వేసిన తర్వాత మసూరి దాల్ వేద్దాం.
మంచి కమ్మటి స్మెల్ వస్తుంది అల్లం పేస్టు, ఇంకా సూపర్ ఉంటుంది. ఇది ప్రత్యేకించి ఫ్రై కూడా అవసరం లేదు, పప్పు వేసేస్తా. అది ఇది రెండు నూనెలో ఫ్రై అవుతాయి. చాలామంది ఇండ్లలో పెడుతుండ్రు మునగాకు చెట్టు, మునగా చెట్టు, కానీ మనమైతే కొనుక్కున్నాం. ఇక ఇప్పుడు ఇండ్లు ఉన్నదంతా ఊడ్చి ఇండ్లు వేస్తా. ఈ పప్పు మంచి కమ్మటి స్మెల్ వస్తుంది, అసలు ఎంత సూపర్ ఉంటుందో అనిపిస్తుంది. ఉప్పు కారం పేస్ట్ వేసినాం, పసుపు పోపులనే వేసినాం. ఇక ఇందులో ఏది వేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎక్కువ వేస్తాను కాబట్టి ఇంకా ధనియాల పొడి వేసుకోను నేను, అందుకని చెప్తున్నా. మీకు ధనియాల పొడి వేసుకున్నాడు ప్రతిరోజు కొందరికి అలవాటు ఉంటుంది, అట్లాంటి వాళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు. కాకపోతే ఇంత మంచి ఆరోగ్యకరమైన కూరను మనం ఇట్లా ఉన్నట్టుగా తింటేనే కమ్మగా ఉంటుంది. దీన్ని గింజలు ఉండేటట్టే వండాలి, బాగా ముద్దలాగా కావద్దు. అందుకని ఇన్ని వాటర్ వేసిన. ఒకవేళ మళ్ళీ అవసరం అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేద్దాం తర్వాత. ఇప్పుడు మూత పెడదాం, ఇక అంతే. పప్పు రెడీ అయింది, ఇక స్టవ్ బంద్ చేద్దాం. మేఘాలన్నీ అట్టు కదిలిపోతున్నాయి, వర్షం వచ్చేటట్టుంది, గాలి ఇట్లా ఉంది అంతా. ఇప్పుడు వాన స్టార్ట్ అయింది, ఫుల్ వాన పడుతుంది. ఇక వర్షాకాలం అంటే అప్పుడప్పుడు ఇట్లా పడితేనే బాగుంటుంది. 2 రోజులు అయింది, నిన్న పడలే మొన్న పడ్డది బాగా.